ప్రెసెంట్ 120 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఈ ఆవాస హిల్స్ లో కంపెనీ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తుందండి? ఆవాస హిల్స్ అంటే మామూలు న్యాచురల్గా ఉన్న ప్లెయిన్ ల్యాండ్స్ కంటే కొంచెం హిల్ టాప్లో ఉంటుంది కాబట్టి మేము 2018లో ఏంటంటే ఈ ల్యాండ్కి రాగానే మనకి ఇది ఆవాస అంటే మనకి నివాసం ఉండే ప్లేసు, హిల్స్ అంటే మనకి ఏంటంటే కొండపైన ఉంది కాబట్టి మనకి ఆవాస హిల్స్ అనే నేమ్ కరెక్ట్ అవుతుంది అన్నట్టుగా నేను మా పార్ట్నర్ మాట్లాడుకొని ఆ నేమ్ అనేది డిసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏంటంటే హైడ్రా ఇదంతా కూడా చాలా భయపడుతూ ఉన్నారు క్లయింట్స్. ఆ ఎఫెక్ట్ ఎక్కడా లేదు మేడం. దీంట్లో మనకి ఏంటంటే క్లియర్ టైటిల్తో పాటు మనకి మున్సిపల్ పర్మిషన్, హెచ్ఎండి అప్రూవల్, టైటిల్ క్లియర్గా చూసుకొని దాదాపుగా మనకి ఒక 6-7 స్టేజెస్లో మనం అంతా ఫిల్టర్ చేసుకొని పర్సనల్గా మేము ల్యాండ్ క్లియర్ టైటిల్ మనకి ఫైనల్గా మా పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మేము క్లయింట్స్కి ప్లాట్స్ సేల్ చేయడం అనేది జరుగుతుందండి. అందులో వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్డు ఇవంతా మనకి బీటీ రోడ్స్ ఇచ్చేవాళ్ళం ప్రీవియస్గా. దాదాపు 2017 నుంచి ఏం చేస్తున్నామంటే దాదాపుగా 20 ఇయర్స్ లైఫ్ టైం వచ్చే సీసీ రోడ్స్ డెవలపర్కి ఇవ్వకుండా డెవలప్మెంట్స్ కూడా మనమే డెవలప్మెంట్ ఇవంతా కూడా చేయడం జరుగుతుంది మేడం. ఏవైతే ఈ సీసీ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్, ఫస్ట్ ప్రయారిటీ మాకు గ్రీనరీ మేడం. మనకి డెవలప్మెంట్స్ ఎంత చేసినా కూడా గ్రీనరీ అనేది లేకపోతే సైట్ అనేది కొంచెం ఆ డల్నెస్ మనకి ఫేడ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఎప్పటికైనా ఆ సైట్కి అనేది బ్యూటీ గ్రీనరీ ద్వారా వస్తుంది.